2024 మీటర్లు రాశికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూడబోతున్నాం. మీరు మా ఛానల్కి కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మా వీడియోలు మీకు వెంటనే చేరతాయి. మీకు ఏవైనా అభ్యర్థనలు ఉంటే దయచేసి మా ఛానల్ని వ్యాఖ్యానించండి. తదనుగుణంగా మేము మీకు మంచి సమాచారాన్ని అందించడానికి ప్రయత్నిస్తాము. ఇప్పుడు మీకు జరిగే సంఘటనలను చూద్దాం. మంచి జరుగుతుందని ఆలోచిద్దాం. అభినందనలు. రాశి ఫలాలు 2024 వేద జ్యోతిషశాస్త్రంపై ఆధారపడి ఉంటుంది మరియు 2024లో జ్యోతిషశాస్త్ర సంఘటనలు మరియు గ్రహ కదలికలను పరిగణనలోకి తీసుకుంటుంది. 2024 సంవత్సరానికి సంబంధించిన ఈ వార్షిక సూచన మీ వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం, వృత్తి, విద్య, ప్రేమ జీవితం, వైవాహిక జీవితం మరియు ఆరోగ్యం గురించి మీకు ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. మీరు రాశి ఫలాలు 2024 మార్గదర్శకత్వంతో మీ జీవితాన్ని మరింత సంపన్నంగా మరియు విజయవంతంగా మార్చుకోవచ్చు మరియు కష్ట సమయాల ప్రభావాలను తెలుసుకోవడం ద్వారా మీరు రాబోయే సమస్యలను అధిగమించవచ్చు. ఇది 2024లో గ్రహాలు మరియు నక్షత్రాల కదలికలపై ఆధారపడి ఉంటుంది, వివిధ రాశిచక్రాలపై వాటి స్థానాలు మరియు ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ రాశి ఫలాలు 2024 మీటర్లు జీవితంలోని అన్ని అంశాలలో కీలకమైన అంతర్దృష్టులను మీకు అందిస్తుంది. ఇది మీ కుటుంబ జీవితం, వైవాహిక జీవితం, ప్రేమ జీవితం, విద్యా కార్యకలాపాలు, ఉద్యోగం మరియు వ్యాపారంతో సహా వృత్తి, ఆర్థిక సమతుల్యత, ఆర్థిక స్థితి, సంపద మరియు లాభాలు, సంతానం వార్తలు, వాహనం మరియు ఆస్తి సమాచారం మరియు ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని కవర్ చేస్తుంది. దాని కంటెంట్ ద్వారా, ఈ రాశి ఫలాలు 2024 ఈ క్లిష్టమైన డేటా మొత్తాన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తుంది. వాస్తవానికి, ఈ సంవత్సరం మొత్తం 12 రాశిచక్ర గుర్తులకు చాలా ముఖ్యమైనదని సూచిస్తుంది. అన్ని సంకేతాలకు చెందిన వ్యక్తుల జీవితాల్లో ముఖ్యమైన మార్పులు కనిపించవచ్చు, అయితే ఈ మార్పులు అనుకూలంగా ఉంటాయా లేదా సవాళ్లను కలిగిస్తాయా, దానినే మేము మరింత విశ్లేషిస్తాము. మరి ఈ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉంటుందో చూడాలి. తులరాశి ఫలాలు 2024. 2024 సంవత్సరపు వార్షిక జాతకానికి అనుగుణంగా, తుల రాశిచక్రం కింద జన్మించిన వారు ఏడాది పొడవునా శ్రద్ధ, నైపుణ్యం మరియు సమగ్రతను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి శని మీ 5వ ఇంట్లో నివాసం ఉంటాడు, మొత్తం వ్యవధిలో మీ 7వ, 11వ మరియు 2వ గృహాలపై తన ప్రభావాన్ని చూపుతుంది. మీ ప్రయత్నాలు ఎంత అంకితభావంతో మరియు నిజాయితీగా ఉంటే, మీ సంబంధాలు మరియు ఆర్థిక విషయాలు మరింత దృఢంగా మారతాయి. దైవిక గురువైన బృహస్పతి మే 1 వరకు మీ 7వ ఇంటిలో ఉంటాడు, మొదటి, 3వ మరియు 11వ గృహాలపై కూడా తన ప్రభావాన్ని విస్తరిస్తాడు, మీ శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. మీ వ్యాపారం మరియు వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి మరియు మీ ఆదాయాలు క్రమంగా పెరుగుతాయి. అయితే, మే 1వ తేదీన బృహస్పతి 8వ ఇంటికి పరివర్తనం చెందుతుంది, దీని ఫలితంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ దృష్టి ఆధ్యాత్మిక విషయాల వైపు మళ్లుతుంది, అధిక వ్యయం మానసిక ఒత్తిడికి దారితీయవచ్చు. సంవత్సరం పొడవునా, రాహువు మీ 6వ ఇంటిలో ఉంటాడు, ఆరోగ్య సమస్యలను తెరపైకి తెచ్చే అవకాశం ఉంది, అయినప్పటికీ అవి గడిచిపోయే స్వభావం కలిగి ఉంటాయి. మీ ఖర్చులపై నియంత్రణను కొనసాగించడం చిన్న సవాలును అందించవచ్చు. రాశి ఫలాలు 2024 సూచించినట్లుగా, సంవత్సరం ప్రారంభ నెలలు తులారాశి వ్యక్తులకు ప్రేమ విషయాలకు అనుకూలంగా ఉంటాయి. 2వ ఇంట్లో శుక్రుడు మరియు బుధుడు ఉండటం వల్ల అనర్గళమైన ప్రసంగం సాధ్యమవుతుంది, మీ ప్రియమైనవారికి మరియు ఇతరులకు మిమ్మల్ని మీరు ప్రేమించడంలో మీ విజయాన్ని సులభతరం చేస్తుంది. అయితే, మధ్య సంవత్సరం వ్యవధిలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. తదనంతరం, మిగిలిన సంవత్సరం శృంగార అవకాశాలతో నిండి ఉంటుంది మరియు చివరి నెలల్లో వివాహాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ సంవత్సరం కెరీర్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. బృహస్పతి దయ మరియు శని ఉనికికి ధన్యవాదాలు, మీరు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందగలరు మరియు ఉన్నత అధికారుల ఆమోదంతో మీ ప్రస్తుత వృత్తిలో క్రమంగా పురోగతి సాధించగలరు. మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విద్యార్థుల కోసం, ఈ సంవత్సరం తన సవాళ్లను అందిస్తుంది. శని ప్రభావం శ్రద్ధతో పనిని ప్రోత్సహిస్తుంది. మీరు ఎంత అంకితభావంతో పెట్టుబడి పెడితే, పోటీ పరీక్షలలో కూడా మీ విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంవత్సరం ప్రారంభం కుటుంబ జీవితానికి మంచి సూచన. 2వ ఇంటిలో శుక్రుడు మరియు బుధుడు ఉండటం వల్ల మీ కుటుంబ సభ్యుల హృదయాలలో దయగల వ్యక్తీకరణల ద్వారా ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది.
సంవత్సరం ప్రారంభం వైవాహిక సంబంధాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. బృహస్పతి 7వ ఇంట్లో నివసిస్తుండడంతో, మీరు ఏడాది పొడవునా మార్గనిర్దేశం చేయబడతారు. మీ బాధ్యతలను అర్థం చేసుకోవడం మరియు మీ జీవిత భాగస్వామిని ఆదరించడం, సామరస్యపూర్వక వైవాహిక జీవితానికి దోహదపడటం వంటి ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు. సంవత్సరం మధ్యలో సంభావ్య బలహీనతలు ఉన్నప్పటికీ, సంవత్సరం ప్రారంభంలో వ్యాపార కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం మొదటి సగం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందని అంచనా వేయబడింది, చివరి సగం కొన్ని సవాళ్లను ప్రవేశపెట్టవచ్చు. ఆరోగ్య కోణం నుండి, సంవత్సరం హెచ్చుతగ్గుల ద్వారా వర్గీకరించబడుతుంది. స్వీయ బాధ్యతను విస్మరించడం వల్ల ఎదురు దెబ్బలు తగులుతాయి. ధన్యవాదాలు. ఈ పూర్తి వీడియోను చూసినందుకు చాలా ధన్యవాదాలు మరియు ఇలాంటి మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఉపయోగకరంగా ఉంటే మీ స్నేహితులతో పంచుకోండి. మీకు ఏవైనా అభ్యర్థనలు ఉంటే, దయచేసి మా ఛానల్ని వ్యాఖ్యానించండి. తదనుగుణంగా మేము మీకు మంచి సమాచారాన్ని అందించడానికి